ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును కాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 55వ కీర్తన 22వ వచనాన్ని చదువుకుందాం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయుడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు మోస్తున్నది చాలా భారం కదా, దాన్ని సర్వశక్తిని మీద వేసేయి. అది నీ భుజాల మీద ఉన్నంతసేపు నిన్ను నలగొడుతూనే ఉంటుంది. అది ప్రభువు తీసుకుంటే హాయిగా ఉంటుంది. అయితే దాన్ని మొయ్యటానికి దేవుడు నిన్ను పిలిస్తే అందుకు కావలసిన శక్తి కూడా నీకు అనుగ్రహిస్తాడు. అప్పుడు నీ మీద భారం ఉన్నా లేనట్లే దేవుడు నిన్ను ఎత్తుపట్టుకుంటాడు. కాబట్టి నీ మీద ఉన్న భారం నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నిన్ను కిందకి వంచేస్తున్న విషయాన్ని ప్రభువుకు అప్పగిస్తే ఆయన నిన్ను తిన్నగా నిలబడేటట్లు ఆయన నీకు సహాయం చేస్తాడు. శోధనలు వచ్చినప్పుడు అవి మనల్ని దేవుని మార్గం నుండి పక్కకి లాగేస్తాయని భయపడొద్దు. ప్రభు ఎప్పుడు అలా జరగనియ్యరు. మనము ఆయన ఎదుట నీతిమంతులుగా కనబడితే, అంటే నిలబడితే, మనకు కలిగే శ్రమలు మనల్ని కదించడానికి ఆయన ఒప్పుకొనడు. యేసులో మనలను నీతిమంతులుగా అంగీకరించిన వాడే మనం పడిపోకుండా యేసులో మనం ఉండేటట్లుగా కాపాడుతాడు. మరి ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఈ దినాలలో శ్రమలను ఎదుర్కోవడానికి నువ్వు ఒంటరిగా వెళ్తున్నావా? నీ బలహీనమైన భుజాలు మళ్ళీ ఆ భయంకరమైన భారాల క్రింద నలిగి బాధపడవలసిందేనా? మూర్ఖంగా మొండిగా ఉండొద్దు. మన ప్రభువుతో మన బాధలన్నీ చెప్పుకుందాం, అవన్నీ ఆయనకే అప్పగిద్దాం. నీ భారాన్ని క్రిందకి దించి మళ్ళీ భుజాల మీదకి ఎందుకు ఎత్తుకుంటావు? నలిగిపోతావు. ప్రియా దేవుని బిడ్డ, ఆ భారాన్ని పూర్తిగా ప్రభువుకు అప్పగించి ఆ సంగతి మర్చిపో. నీ భారాన్ని మోస్తున్న ఆ దేవునికి పాటలు పాడుచు, దేవుణ్ణి స్తుతిస్తూ, ఏ భారాలు లేని విశ్వాసిలాగా ఆనందంగా ఎంత దూరమైనా ప్రభు కొరకు సాగిపో. అట్టి భాగ్యత దేవుడు నీకు దయచేయునుగాక. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. మేము భారములు మమ్మల్ని పడివేస్తుండగా, బాధ పెడుతుండగా, ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతినిస్తాను. నా యొద్ద నేర్చుకున్నది నా కాడి తేలికైనది, నేను మీకు విశ్రాంతినిస్తానని మీరు చెప్తుండగా మా ప్రతి భారమును మీ మీద వేసి సంతోషంగా, తేలిగ్గా, ఆనందంగా మా జీవితాన్ని కొనసాగించటానికి మీ మీద మా భారాలు వేయగలిగిన హృదయము, నమ్మకాలు మీరు మాకు దయచేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. చిన్న బిడ్డల, యవనస్తులు చదువుల్లో సహాయం చేయండి, ఆరోగ్యాల్లో సహాయం చేయండి, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి, ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అబటుకు, గర్భఫలములు లేకున్న వారికి గర్భఫలాలు ఇవ్వండి, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతలను
మీరు విడిపించి మీ పిల్లలను దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.